సో నిన్న లైవ్ చాలా సక్సెస్ఫుల్గా పోయింది. చాలా సక్సెస్ఫుల్గా మహేష్ గాడ్సే ఒక్కడికి దాదాపు 30-40 వేల మంది భారతదేశ ప్రేక్షకులు ఒక యుద్ధం లాగా తీసుకున్నాం. అయితే ఆ యుద్ధం ఏ స్థాయికి పోయిందంటే, మన రండా ఎమ్మెల్సీ ఉన్నాడు. రండా ఎమ్మెల్సీ రండా ముఖ్యమంత్రి అయినప్పుడు రండా ఎమ్మెల్సీ పెద్ద లెక్కేం కాదు కానీ, సో ఆ రండా ఎమ్మెల్సీ అసలు గజ 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 వణికిపోయింది. ఇంకో స్క్రిప్ట్ రాసుకొని వచ్చినాయి. మబ్బులపల్లికి పోయించిన జర కెమెరా సెట్ అవుతలేదు, క్షమించాలి, 2-3 రోజులు అవుతుంది. ఇక మబ్బులపల్లికి పోయించినాక నాకు చదువు నేర్చుకునేయాలి. మబ్బులపల్లి మా గురుగారు ఒక చదువు నేర్పించు. అది అలా చెప్పబోయే ఈ కథనం మొత్తం, ఈ కవిత్వం మొత్తం సుదర్శన్ది కాదు, షార్ట్ జీపీటీ కాదు, మా మల్లేశదేనా ఈ కథనం, ఈ కవిత్వం. ఇదంతా నాకేం సంబంధం లేదు. సో ఈ కవిత్వం ఓన్లీ చాట్ జీపీటీ లేదు, చాట్ జీపీటీకి సంబంధించి మా మల్లేశ గడియలేదు, తర్వాత మా సుదర్శన్ పక్కన వార్తలతో సుదర్శన్ మా గౌడ బిడ్డ ఆయన కూడా ఏమీ లేదు. ఒక కవిత్వం అయితే ఇలా మంచిగా ఉంది. కవిత్వం పేరు ఇలా కవిత్వం పేరు ఏంటంటే రండా ఎమ్మెల్సీ వర్సెస్ మహేష్ గాడ్సే. సో రోస్ట్ నెంబర్ 3, ఇలా 3వ రోజు రోస్ట్ నెంబర్ 3. అయితే మా మల్లన్న గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నా వాస్తవానికి, మా గురువు గారి దగ్గర. అంటే ఎవరిని ఎట్లా కూడా మా మల్లన్నకు బాగెరక, మా గురువు గారికి బాగెరక. అయితే మహేష్ గాడ్సేను బూతులతోని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ విష నాగులను వదిలింది నా మీదకి. సోషల్ మీడియా పేరుతోని వారియర్స్ కాదు, వాళ్ళు శుద్ర పూజ చేసే పూజారులు. ఇది శుద్ర పూజ చేసే పూజారులు విషం కక్తారు మహేష్ గాడ్సే. ఏం లేదు చెప్పడానికి, ఇక నన్ను తిట్టుడే, వేరేది ఏం లేదు. ఎందుకంటే మా గురుగారికి స్థాయిని మించిపోయిండు మహేష్ గాడ్సే. మా గురుగారు లైవ్ కూడా నా దగ్గర దేకలేకపోతుండు. ఆ రండగాడు రగ్గాడు కూడా వానికి వస్తున్నాడు. వీడు ఇప్పటికే ఇట్లున్నాడు. ఇక ముందల పూట ఇంత 2 ఏళ్ళు అని అడగబెట్టినాం వాడు ఇలా మనల్ని దాటిపోతాడు అని చెప్పేసి మా రండా ఎమ్మెల్సీ నిన్న రిపోర్ట్లు కొట్టిండు. వానికి సంబంధించిన ఎవిడెన్స్ బయట పోకుండా కాపాడుకోవాలని ట్రై చేసిండు. కానీ 30-40 వేల మంది చూసారు. మరి ఈరోజు లైవ్ చూసే ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, సో దయచేసి పేరున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, జస్ట్ ఒక లైక్ చేయరి. ఇలా టార్గెట్ 2000 లైకులు అనుకుంటున్నా, మీరు ఇస్తే సంతోషం. ఎందుకంటే లైక్సే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రండా ఎమ్మెల్సీ సోషల్ మీడియా వారియర్స్ పేరుతో ఒక శుద్ర పూజారులను నడిపిస్తుండు. ఆ శుద్ర పూజారులకు భయపడితే మల్లేశ నువ్వే నా కానలేక ఆ కుక్కలనే చేసినావు. గా కుక్కలను పట్టించుకుని నా పరువు ఏం కావాలరా, నాకున్న క్రెడిబిలిటీ ఏం కావాలరా? ఆ రండ రగ్గాంతో రండ మల్లిగాంతో అయితే లేదు. ఈ బచ్చగాలను మహేష్ పట్టించుకుంటే మా ప్రేక్షకులే నన్ను తిడతారు. చూడదు అన్న, గసవంటి కుక్కలతో నీకేంది, నీ స్థాయి ఇసవంటి కుక్కల్ని బజార్ గుంజేస్తాయి అన్న అని చెప్తున్నారు నాకు. సో అందువల్ల ఇక మల్లేషు మరి ఏం చేసిండు, ఒక చిన్న శాంపుల్ ఎత్తా, వాళ్ళకి పెద్దగా వాల్యూ ఇవ్వడం కూడా మనకు ఇక మళ్ళీ అనవసరంగా రెచ్చిపోతారట. ఏంటంటే నీ మోగోని సన్నాసులేమంట. ఈడోగడు వీడోగడు, ఈ ఇల్లు 2 ఉన్నారు, ఇంకోటి తలకాయ కూడా ఉంది, వాళ్ళ తలకాయ కూడా మనకు అక్కర్లేదు. కానీ ఇక ఇట్లా సోషల్ మీడియా వారియర్స్ అట వీళ్ళందరూ శుద్ధ పూజారు లెక్క తయారై ఏం లేదు. ఇప్పుడు మహేష్ గారు మలియాని ఎక్కుతా అంటారు రోజు. అయితే మనల్ని కౌంటర్ కొట్టలేక దమ్ము లేక గీసారి బచ్చగాలతోని ఉల్లిగడ్డ పొట్టు ఖరీదవుతారా నాకాలు మలేష. నేను తిట్టుడు మొదలు పెడితే వాళ్ళ ఉల్లిగడ్డ పొట్టు ఖరీదవుతారా గిజవంటి వాళ్ళతోని. అరే మల్లేషు, ఒక 2 ముచ్చట్లు మారుతురా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మల్లేష మింగుడు ఇలా ఎవడు వాడిండో 20-30 మంది కుక్కలు నిన్న వీడియోలు చేసినాయట మల్లిగాని కుక్కలు. ఇక బొక్కలేస్తే ఆ మాత్రం విశ్వాసం చూపించాలి కదా. సో ఆ శుద్ర పూజారులతో నిన్న ఎగేసిండు. ఇక మన మీద వీడియోలు కొట్టి మళ్ళీ ఇది ఇంకోటి, ఈ కవిత్వం నాకు వస్తలేదు, నాకు సంబంధం లేదు, ఎవరి నెంబర్ నాకు గలవకుండా చేసేసిన. కానీ మ్యాటర్ ఏమైందంటే వాని మీద తీయటం వల్ల నాకు పెడుతురు. ఇప్పుడు ఇక డిజిటల్ మీడియా నిన్న మన గ్రూప్లో ఉంటే 4 పరిచయం అవుతారుగా. అలా మల్లిగాని సంబంధించిన కూడా ఒక ఆయన పరిచయం అయింది. ఆయనే ఇస్తుండు. ఓరి సండు నా కొడుక, ఒరే రండా, ఇది నిన్నొచ్చిందిరా, నిన్న నీ దగ్గర నుంచే నాకు వచ్చిందిరా, నీ ఆఫీస్ నుంచే నాకు వచ్చిందిరా, నీ ఇంటర్నల్ సోర్స్ నుంచే నాకు వచ్చిందిరా.
ఇక ఇంట్లో దొంగ ఈసోడు పట్టలేడు, నువ్వు బొచ్చగా నువ్వు పట్టుకుంటే పట్టుకో, నాకేం ఒరిగేది ఏం లేదు. ఎవడో ఇస్తున్నట్టుగా వాళ్ళకి ఏమాత్రం కూడా సంబంధం లేటానికి ఇంకో సాక్ష్యం పట్టుకొచ్చారు బొచ్చుగా, బొచ్చు విగిరని గాడిది. సో ఇది ఒకటి. ఇక కూడా మనకు తెలియదు, అసలు పేరు కూడా మనకు అక్కర్లేదు. కానీ ఇక మరి ఇంకోటి కూడా చూపిద్దురా. ఇంకోటి చాలా మా ఎమ్మెల్సీ గారికి ఇంకోటి కూడా ఉన్నదా, వస్తలేదు జర్రా. గిదేనా ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు తెలియదు ఇంకా మహేష్ గారు అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుండో ఏం కథ అనుకుంటుంది. మా ఎమ్మెల్సీ గారికి ఇది ఒక ఫోటో వచ్చింది. ఈ ఫోటో ఎవరిచ్చారు అనేది మా ఎమ్మెల్సీ అమెరికాలో పేరేంటే ట్రంప్ గారు వాటర్ పెట్టి కడుతుందా టిష్యూ పెట్టి కడుతుందా ముద్ద అనేది కూడా ఏడ్చగలుగుతాడు కదా, ఫ్యాక్ట్ చెక్ చేస్తాడు కదా. ఒరే ఇది ఏం చూడ మల్లేసా, జర మహేష్ గాడ్సేకు పంపన్న, జర మహేష్ గాడ్సేకు పంపనని నేను మాదాపూర్ ఫ్లాట్ కబ్జా చేసిన చిన్నమాలి గాడు ఎరికేగా, బుడ్డమాలి గాడు అని పేరేం పేరు అనిల్ గాడు అని ముఖం నాకు తెలియదు. వాస్తవానికి ధర్మంగా చెప్తున్నాయి, నాకు తెలియదు. వాడు ఒక అనిల్ నీ ముఖం నాకు తెలియదురా, మీ వాళ్ళే పంపుతుర్రా నాకు. ఇంకో అన్న ఈడే అన్న అనిల్ అని మహేష్ అని నాకు పంపమంటారంట. ఇక పంపుతో నాకు పంపుతుర్రు. అరే అంటే నీ పక్కన ఉన్నోళ్ళు నాకు పంపుతుర్రా, అర్థమైంది. వాళ్ళకు మండిపించిన ఎన్నో ఏడ మండిపించిన నాకు తెలియదు. ఒకరు అంతలేరురా, అదొకడు ఇదొకడు ఇంకోడు అన్ని పంపుతుర్రా మల్లేసు. అంటే మింగుడు గురించి మాట్లాడిన చూసినావురా ఆ శుద్ర పూజారులతోని, ఆ మింగుడు సరిపోని మింగుతున్నావు అని మళ్ళా నువ్వు మింగేటోడు మహేష్ గారు అని చెప్పేసి నీ వెనకం కాదు నీ ఆఫీస్ లో అనుకుంటారు. అందుకే నాకు పెట్టిదాలు కరెక్ట్గా మింగుతాడు మహేష్ అవుతాడు. ఓకేనారా? ఇప్పుడు ఆయన ఇచ్చినట్టానికి లేదురా, ఆయన ఈయన ఇచ్చినట్టానికి లేదు, నీ ఆఫీస్ నుండే ఇచ్చింది నాకు. ఈడు అనిల్ గారు అంటున్నాయి, ఈడ మనకు కౌంట్లెస్, ఈడే కౌంట్లెస్, ఇంకా గాంతో మనకేంది. అని ఇప్పుడు ముచ్చట ఏంది, ముచ్చట ఇలా ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ఇక ఇంది కుక్కలతో ఎగేసింది, కుక్కలతో మాట్లాడిచ్చింది. ఇదంతా మా గురువుకు ఒక చిన్న వీడియో, ఒక్క చిన్న శాంపుల్, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ఉందానే. కేసీఆర్ సోషల్ మీడియాకు భయపడుతుండు, శుద్ర పూజలతో పోలుస్తా ఉండు. ఏం చేయాలి కాకయ్య, ఏం చేయాలి కాకయ్య, నీకు కేసీఆర్, నీకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాటి కేసీఆర్ నీ గిట్ల పెడితే మండుతుందా కాకయ్య? మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మహేష్ గారు అడుగుతున్న సేమ్ ప్రశ్న, సేమ్ క్వశ్చన్ చింతమంది మల్లేశ పటేల్ ఛాయాపత్రికి చెప్పని అడుగుతా ఉన్నా. సేమ్ నువ్వు గిట్లనే పెడుతున్నా, ఎక్కువ మండుతుంది. మంట కాదు, బగ్గ 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 మండిపోయి కేసీఆర్ పల్ల సెంబర్ మీద పెట్టినా గుర్తుంది క్యూజ్ ఆఫీస్ లా. కేసీఆర్ గిన్నె శబర్ మీద పెట్టాడు, నీ కిందే ఇంకా మహేష్ గారి ఇంకా పొరుగు ఎక్కువ ఉంది, ఇంత పొరుగు పెట్టిడు అని చెప్పేసి అర్థమైందా? సో కేసీఆర్ కు భయపడని మొగోడు అని చెప్పుకుంటున్న మన రండ ఎమ్మెల్సీ మన చెయ్యి పొడిగి ఎక్కువ ఉంది కదా, మరి అనకంటే మన చెయ్యి చిన్నగా ఉంది, నా చెయ్యి జర పొడిగి ఎక్కువ ఉంది. సో అందువల్ల పోటు ఎక్కువ దిగింది. శుద్ర పూజ కేసీఆర్ ఆపిండు. శుద్ర పూజారులు పెట్టుకోరు, పక్కన పూజారులు పెట్టినా ఇంకా పువ్వు పెట్టుకున్నా పీకేదేం లేరా మలేషా. ఇక మలేషా గారు మరి ఆ శుద్ర పూజారులను ఇక మరి విషం కక్కుతున్నాడు. మబ్బులపల్లి నేర్చుకొచ్చుకున్నాయో వాళ్ళకే జానివాకర్ మందాగి వాళ్ళే. సో మబ్బులపల్లి నాకు నేర్పించింది మా గురువు గారు. సో మబ్బులపల్లి నేర్చుకున్న గురువు గారికి ఇక ఇప్పుడు దెబ్బ కొడుతున్నాం ఫస్ట్ టైం. మా గురువు గారు అయినా మా గురువు. ఇక దెబ్బ గురించి మాట్లాడదాం, ఇలా మింగుడు గురించి మాట్లాడాలి. మింగుడు మహేష్ గారు మింగుడు గురించి ఆ కుక్కలు, ఇది సంఘం పేరు ఏం పేరా, సోషల్ మీడియా శుద్ర పూజారులు. ఇక మరి ఇప్పుడు ఆ మింగుడు గురించి మనం మొదలు పెడతాం. ఇలా దెబ్బ కొడితే ఎలా ఉండాలంటే ఒక్క దెబ్బకు జరిగిన అవమానాల లెక్క మొత్తం సరిపోవాలి. అంటే 4 కోట్ల మందికి బ్లాక్ మెయిల్ చేసి ఇంకో వానింట్లో కూరగాయలేంది వాడు బయట తినే కూరగాయలేదు, వీరింట్లో కూరగాయలేంది వాడు బయట తినే కూరగాయలేంది, ఇట్లా కూరగాయల లెక్క ఎంచి పెద్ద అయిండు, దెబ్బ కొట్టిండు అందరిని. ఇక ఈ పర్సనల్ లైఫ్ అయితే అందరూ పాపం భయపడి పైసలు ఇచ్చారు, బ్లాక్ మెయిల్ చేసి కోర్టు సంపాదించింది కొడుకు.
సో ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను కొండ్రా మల్లేశా, నన్ను కొంటే నువ్వు మునగానే పోరా. ఇక ఇప్పుడు ఇది బ్లాక్ మెయిలో ఏం మెయిలో కానీ నాకు తెలియదు, కానీ మల్లేశా దెబ్బ కొడితేట్టున్నాలో చూపిస్తున్నా చూడు ఇలా. ఇక అది మంచో చెడో కానీ, అది మంచో చెడో నాకు తెలియదు. అది మంచో చెడో కానీ నా పైన ప్రజలు చర్చ పెట్టేలా అంటే ప్రిపేర్ అయినాయో మబులబల్య, నా పైన చర్చ పెట్టేలా నువ్వు నాకు భయపడి నన్ను బూతులతో తిట్టిస్తూ, వీడియోలు చేయిస్తూ, ఫోన్లు చేయిస్తూ, రిపోర్ట్లు కొట్టిస్తూ, కామెంట్స్ పెట్టిస్తూ తీన్మార్ మల్లన్న అనేటోడు తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి దమ్మున్న మునగాడు మహేష్ గాడ్సేతో మింగించుకుంటున్నాడు. అరే మబులబలి సోషల్ మీడియా వారియర్స్, క్షుద్ర పూజారులు చెప్పిర్రా, మింగించుకుంటున్నాడు అని ప్రజలు నా గురించి చర్చించుకునేలా చేస్తున్నందుకు నా గురువు గారు రండ ఎమ్మెల్సీ చింతపండు మల్లేశ గారికి మహేష్ గాడ్సే ప్రణామములు. గురువు గారు మరి బొమ్మ ఉన్నదా రాదురా, ఒక్క మంట ఇప్పుడు సరిపోనుంది, ఇళ్ళ మంట లేకపోయినా ఆనకాడ మంట సరిపోనుంది కాబట్టి ఒక్కసారి తిప్పుతాం. అమ్మా గురువు ఇళ్ళ మంట లేదు, ఫుల్ ఉంది ఆనకాడ మంట. ఇప్పుడు ఇట్లా ముట్టుకుంటే మంట వస్తుంది ఇప్పుడు అడిగి. సో తిప్పినాం, ఇంకా ముచ్చట ఏంది, మండుతున్నట్టుంది చర్చ. మల్లేశం మీదకి పోయి మహేష్ గాడ్సే మీదకి మళ్ళీపోయింది. నీ వీడియోలు పెడితే దేక్తున్నారు, నా వీడియో పెట్టుకొని బతుర్రా కొడుకరే. మల్లేశా నా వీడియో పెట్టుకొని బతురు. దయచేసి లైవ్లు ఉన్నారు లైక్ చేయరా, పుణ్యం ఉంటుంది, ఎట్టి పర్సలు వదిలిపెట్టదు. ఇక మరి ఇప్పుడు 3 ఎపిసోడ్లు, ఇలా 3వ ఎపిసోడ్ రోస్ట్ నెంబర్ 3 నడుస్తుంది కదా. ఇక మరి ఎపిసోడ్ నెంబర్ 1 బూతులతో ఫోన్ బెదిరింపులు క్షుద్ర పూజారులు చేసి ఫస్ట్ దానికి రోస్ట్ కొట్టేసినాం. నిన్న బూతులతో వీడియోలు చేసిరు, ఇప్పుడు దానికి రోస్ట్ కొడుతున్నాం. అంటే ఫస్ట్ మనం కౌంటర్ వేస్తారు, ఎన్కౌంటర్ మనం మొదలు పెడతాం. వాడు మంట పెడతాడు, మనం అంటించేస్తాం మొత్తం దాన్ని. వాడు నిప్పు తెస్తాడు, మనం అడవి మొత్తం కాల్ చేస్తామట. ఇలా నిప్పు తెచ్చిండు, ఇలా కొత్తది కాలుస్తాను చూసుకోరా. ఇలా 3వ ఎపిసోడ్ రోస్ట్ నెంబర్ 3 ఏంటంటే మల్లేశ ఒక్క దెబ్బ కొడితేటో జర చూసుకోరా. అందరికి నువ్వు కొట్టినావు కదరా, నీకు కొడితేటో ఇలా నీకు మాట తెలుస్తుంది. అరే దిస్ సోర్స్ ఈస్ ఫ్రమ్ మలిగాన్ ఆఫీస్ రోయ్. ఏ మల్లేశ దిస్ సోర్స్ ఈస్ ఫ్రమ్ యువర్ ఆఫీస్. ఇక మళ్ళా ఇక డిజిటల్ మీడియాలో ఆయన పరిచయం అయ్యిండు, గాడో గాయ ఈ ముచ్చట చెప్పగలరా రండరే. నీ ఆఫీస్లోకి వెళ్ళే చెప్తున్నాను, నువ్వు గురువు కాబట్టి నీకు ముందే అప్డేట్ ఇస్తున్నారా, సౌట నువ్వేనా వీక్కు అని పట్టుకో దమ్ముంటే. ఇగో ఎపిసోడ్ నెంబర్ 3 ఏందయ్యా అంటే, ఇంట్లో కూరగాయలు ఉంటాయి జనరల్గా, అందరూ తెలుసుగా. ఇంట్లో కూరలు తింటాం, మనం అందరం రోజు అన్నం తిన్నప్పుడు ఒక కూర వేసుకొని తింటాం. అయితే అది కమ్మకు కొరతలేదా, ఏం కొరతలేదు, కమ్మకు కొరతలేదు. ఎందుకంటే పైసలు ఉన్నాయి. ఇప్పుడు పైసలు లేకపోతే జీల గతి లేకపోతే అంటారుగా గడ్డి కూడా తింటాం. కానీ 20,000 కోట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంట్లో కూర నచ్చుతుందా, నచ్చదు కదా, అవునా కాదా? ఇక మరి బయట కూరల గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు. సో ఇంట్లో కూరలు వర్సెస్ బయట కూరలు. నేను అడుగుతాను, మహేష్ ఏ కూర తింటే నీకేమని అడుగుతారు. మరి మంది ఏం కూర తింటే వానికేమే, మంది జీవితం మందిది. నువ్వు దమ్ముంటే జర్నలిజం చేయాలి, దమ్ముంటే జర్నలిజం చేసి ప్రజల్లో వాడేదో తప్పేదో నిరూపించాలి. నువ్వు జర్నలిజం చేయకుండా రండైజం చేసి వాడు ఏం కూర తింటాడు, ఏడ తింటాడు, వాని వీడియో ఎట తెచ్చుకోవాలి, వానికి ఎట్లా ఫోన్ చేసి దమ్కిలియాలి, వాని వీడియో వానికే పెట్టి ఇంకో నువ్వు ఈ కూర తిన్నావు ఈడ తిన్నావు అని చెప్పి వాని కాడ బ్లాక్ మెయిల్ చేసి కోట్లు తెచ్చుకొని ఆంబోతు లెక్క బలవద్దు కదా. మరి కూర లెక్క మా గురువే నేర్పించింది. ఒకరి లైఫ్లోకి నేను ఎంటర్ గాను, కానీ అలా ఓన్లీ మా గురువు గారి లైఫ్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది నాకు. అయినా మరి తప్పని పరిస్థితి. ఇక ఇంట్లో కూరలు వర్సెస్ బయట కూరలు. ఇక మళ్ళీ ఇంకోటి కూడా చెప్తానే, మరి మంది కూరలు బయట వేసి మరి నీ కూరలు ఎందుకు బయట ఎత్తలేవు? మంది కూరలు అన్ని బయట వేసిండు మా వాడు. వాడు అట్టరా ఇట్టరా, ఆ లంగగాడు ఉండగా రగ్గాడు వాడు ప్లీజ్ డిలీట్ అంటే అవి బయట ఏడు, ప్లీజ్ డిలీట్ అంటే బయట ఏడు. ఎందుకంటే వాడు ఒకటే కదా, ఒకటే కంచాలు తిన్నాడు, ఒకటే కంచం ఒకటే మంచం పొత్తాలి. సో అందువల్ల ఆ కంచం పొత్తు మంచం పొత్తు కాదు మరి ఓందోడు బయట వేసుకోడు, ఇద్దరు లంగ కొడుకులే, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు బయట కూర ఇంట కూర జోలికి వస్తే ఫస్ట్ అక్షరం మీకు ఆల్ఫాబెట్స్ వస్తాయా? నాకు ఇంగ్లీష్ మీడియం చదివినా, నేను తెలుగు మీడియం చదివినా. సో నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే. నా తెలుగు మీడియం 10th దాకా
సో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏముంటుందా? ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏముంటుంది? ఏ లెటర్ ఉంటుంది. ఏ ఫర్ ఏం కూరగాయలు తిన్నామంటే ఆలు కర్రీ చేసానే మీకు. ఆలుగడ్డ, గడ్డ, ఆలుగడ్డ. సో ఆలుగడ్డ కూర బాగుంటుంది. ఫస్ట్ ఏ ఫర్ ఒకటి నెంబర్, ఏ ఫర్ ఆలు. అదే రకంగా ఇక మరి ఒక కూర తినడుగా మళ్ళీ ముందే, ఒక కూర తినే బ్యాచ్ కాదు కదా మనం. సో మనం బయట కూరలు ఎక్కువ తింటాం కాబట్టి ఇక మరి ఇంకో కూర కూడా తింటాడు కదా, అపోలో ఫిష్ తింటాడు ఎమ్మటే. ఇక 1+1 అన్నమాట ఇది. ఇక అయిపోయిందా? ఏ ఫర్ అయిపోయింది. ఇప్పుడు బీ ఫర్ ఆల్ఫాబెట్స్ అయ్యో మీకు తెలుసో లేదో. ఇక బీ ఫర్ ఇక బెండకాయ నేర్చుకున్నా నేను. బీ ఫర్ బెండకాయ. ఇక మరి నాకు ఒక కూర నచ్చదు, మళ్ళా ఇంకో కూర పోయినా, బీరకాయ పోయినా +2. ఇక బీరకాయ అయిపోయిన తర్వాత ఇక 2 కూరలు తిన్న పని ఒకటిదా, మళ్ళీ ఇంకో కూర పోవాలన్నా. ఎందుకంటే మన ప్రజల తండ్రి కూడా 20,000 కోట్లు ఉన్నాయి, 20,000 కోట్లు ఉన్నాయి. ఇక 3వ కూర ఆర్ ఫర్ ఏందా? రసం తెలుసుగా మీ అందరికి. ఆర్ ఫర్ రసం. ఇక ఇది 3వ నెంబర్. ఇక తర్వాత ఇక మనం ఒక కూర తినాం కదా, అది ఉన్నదే కానీ మళ్ళీ రిపీట్ చేయను. ఇక మరి ఇప్పుడు ఆర్ ఫర్లో మళ్ళీ ఇంకో కూర తినాలి. ఆర్ ఫర్లు ఇంకేం తింటాను? రొయ్యల పులుసు తింటాను. నాన్ వెజ్ ఆమోదరేక పలిచింది కదా మరి. సో రొయ్యల పులుసు తింటాను. మీరు లైక్ చేసిరా? లైక్ చేయకపోతే బంద్ చేస్తాయి. ఇది చదువు బ్రహ్మాండమైన చదువు. అయ్యో నేను నేర్చుకొని వచ్చిన పొద్దుగాల కష్టపడి నేర్చుకొని వచ్చిన కొడుకు ఆ 2 రిపోర్ట్లు కొడతాడు. మరి మీరు లైక్ చేస్తేనే ఇది నడుస్తుంది సినిమా. ఇక బగ్గ మండుతుంది, మాట పెట్టి వదిలిపెట్టారు మన. అంతే ఇక సోషల్ మీడియా శుద్ర పూజారులు మొదలు పెడతారు. మళ్ళీ వాళ్ళకు కంటెంట్ ఇవ్వాలిగా మనం. రోజు మన వాళ్ళు 200 ఛానల్ నడవాలి మన ఇష్టంగా నడిచేది ఇప్పుడు. అందుకే మనం కంటెంట్ ఇస్తున్నాం, మీరు లైక్ చేయరు అంతే. ఇక లాస్ట్ లెటర్ ఇప్పటి వరకు, ఈ రోజు వరకే లాస్ట్ లెటర్ ఎస్ అక్షరం తెలుసుగా. నా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా తెలుస్తుంది. ఇక ఎస్ ఫర్ సాంబారు దానే ఉంటది. సాంబారు ఫ్రెష్గా ఉంటది. సాంబార్ ఎట్లుంటది? ఫ్రెష్గా ఉంటది. ఇక తర్వాత ఇంకోటి కావాలి మళ్ళీ సాంబార్తో 4వది. మళ్ళీ ఇంకో దానికి సల్లచారయో మజ్జిగ చారు అంటారు మన ఊర్లలో. మజ్జిగ చారు చేసినారమ్మా అంటారు. అట్లా మజ్జిగ చారు. ఇలా ఈ 4 కూరగాయలు ఆల్ఫాబెట్స్ నేర్చుకోరు దయచేసి. ఈ సోషల్ మీడియా వారియర్స్ శుద్ర పూజారులు మహేష్ గాడ్సేకు విషయం కక్కుతురు కదా. ఈ 4 ఆల్ఫాబెట్స్ కి మీ దమ్ముంటే ఒక ఆల్ఫాబెట్ మహేష్ గాడ్సేకు పెట్టేరియా. అరే ఒక్కటేరా. ఎందుకంటే నాకు ఇల్లే లేదు, ఇంకా కూరగాయలు ఎక్కడిరా నాకు ఇల్లే లేదు. ఏకలింగం కానీ నాకెక్కడ కూరగాయలు ఉంటే కూడా మీరు ఏ కూర వేస్తే అదే కూర తింటారా? మీకు మాత్రం చిక్కను. అర్థమవుతుంది భాష కొడుకులకు. మీరు ఏ కూర తీసుకొచ్చి ఇంకో ఇది మహేష్ గారు తిన్న కూర అని చెప్పి అనుకో, అదే కూరకు పుసకడతారా? నాకు ఏం అబ్జెక్షన్స్ లేవు. మీరు ఏ కూర పట్టుకొస్తే అదే కూర, కానీ మీకు చిక్కను కొడుకు. మీకు చిక్కను. ఇంకా చెప్తున్నా, ఇప్పుడు ఈ 4 కూరల జోలు మీకు అర్థం కావాలి. ఇక మీకు అర్థం చేసుకోకపోతే మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు చెప్పనా? ఇంకోటి జర్రా మీకు ముచ్చట చెప్తా. ఇప్పుడు ఈ 4 కూరలకు సంబంధించిన వీడియోలు నాకు ఓరగట్లేవు. చింతపండు మల్లేశ ఆ 2 ఎమ్మెల్సీ కానీ ఆఫీస్లోకి వెళ్ళి నాకు వచ్చినాయి. ఇవాళ దబిడేదో ఆఫీస్. ఇప్పుడు ఈ వీడియో చూసినాక కొడుక ఎవర్రా అని దొరకడాడు. వాడు మంచోడు, దొరకడాడు. వీడియోస్ తర్వాత ఫొటోస్ తర్వాత కూరలు తిన్నప్పుడు మనం వంటల ఛానల్ ఓపెన్ చేస్తారా? ఏ కూర అయినా దాని ఫోటో వీడియోలు తీసుకుంటారు. అయితే మా మలిగానికి అయితే మంది కూరలు తీసే అలవాటు ఉంది. మంది కూరల వీడియోలు నువ్వు తీసుకొచ్చుకున్నప్పుడు, మంది కూరల ఫోటోలు తీసుకొచ్చుకున్నప్పుడు, మరి నీ కూర ఫోటో కూడా, నీ కూర వీడియో కూడా ఎవడో తెచ్చుకున్నాడు కదా మల్లేశా. సో అది తెచ్చుకున్న వాళ్ళు నాకు పెట్టిర్రా. ఇక అన్ని రాసి పెట్టిర్రావు. నువ్వు గిలగిల కొట్టుకొని నా కాడ పొరలాడినా కూడా నా కాడ ఇది దొరకవు. ఆ 7 నెలలు అన్నీ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా మల్లేశా? ఇవన్నీ మహేష్ గాడ్సేన్ చంపేస్తాం, మహేష్ గాడ్సేన్ కొచ్చేస్తాం. అరే బమ్మర్ది భావం తలుసుకోకరా. రే ఇలా కూడా తలుసుకోకని చెప్పురా. తలుసుకుంటా ఉంటే పోతే బామ్మర్ది చాలా బయటపడతాయి. ఇంతవరకు మలేషియా గారు ఎవరితో మింగించుకోలే, ఫస్ట్ టైం మింగించుకుంటున్నాను.
ఇంత మించి మింగించుకుంటూ పోతే బెస్ట్ కూర ఫస్ట్ వీడియో వస్తుందిరా, తర్వాత బెస్ట్ కూర ఫస్ట్ ఫోటో వస్తారా. ఇక కూరల చదువు అయ్యేలా ఇలా ఆల్ఫాబెట్లో కూరల చదువు. ఇక పోతుంటే రేపు మళ్ళీ రోస్ట్ వస్తుంది వాళ్ళది. ఇప్పుడు మూడో దానికి ఇది కౌంటర్. ఇప్పుడు కూరగాయలకు కౌంటర్ కొడతారు. ఎవరు కొడతారు? ఈ రెండ ఎమ్మెల్సీ కొట్టలేడు. మన గుజ్జులో దమ్ము లేదు. ఆ రండగాడు రగ్గానికి అసలు ఆడు మొత్తం వీక్కుండు వద్దు ఇంతోనని. ఇది అట్టుకోలేవరని దండాన వేస్తారు నా పేరు రాని కానీ ఆడు వీక్కుండు రగ్గాడు. ఇప్పుడు ఒంటరోడు అయిన మళ్ళీ గాడు. ఇప్పుడు ఇక ఒంటరోడు అయినా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఈ సోషల్ మీడియా శుద్ర పూజారిని వదిలేడు. అరే మల్లేశ, ఈ కూరగాయల పంచాయతీ మన కొడుకుల్ని తిట్టమని కొడుకుల్ని వాళ్ళ గుజ్జులో దమ్మ నా పైన చర్చ జరుగుతుంది కదా. ఫైనల్ గా మండుతుందారా చర్చ? నా పైకి మళ్ళీ రా, నీ పైన లేదురా ఇప్పుడు. అరే రండా, నీకే చెప్తున్నా. అయితే ఇంకా మరి దెబ్బ సరిపోని తగులుతుంది. ఒకరి కుటుంబాల జోలికి పోయి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి పోయి, వాళ్ళ వీడియోలు తీసుకొచ్చుకొని, వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చుకొని, వాళ్ళ కూరలు ఏంది, వాళ్ళు ఏం కూర తిన్నారు, ఏడ తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఏ ఫామ్ హౌస్ తిన్నారు, ఏ రెస్టారెంట్ తిన్నారని తెలుసుకొని అవి పెట్టుకొని, నేను మునగాని, నేను నెంబర్ 1, నేను ఛానల్ పెట్టుకున్నా, నా బొచ్చు పెట్టుకున్నా అని చెప్పి ఆ వీడియోలు పట్టుకొచ్చుకొని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రండగా లెక్క కోటు సంపాదించిన రండా, నువ్వు ఇలా నీ కూరల లెక్క గురించి మాట్లాడే రోజు తీసుకొస్తా. మహేష్ గార్జే గురించి ఎవడో నాకు తెలియదు అనరా, నువ్వు మునగాడి అయితే చూద్దాం. అరే నువ్వెన్ని రోజులు ఈ కుక్కలు మొరిగిస్తా ఉంటే అన్ని రోజులు ఈ ఎపిసోడ్ నడుస్తూనే ఉంటాయి. నువ్వు మూస్తేనే నేను మూస్తా. నాకు ఒక అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి. అవుతోడు వదలాలని వదలను, ఎంత కాడికైనా కానీ, సాగు కాడికైనా కానీ. చెప్పినా కదా చివరి కోరిక కూడా కోరిన. దాని అర్థం ఏంటి తెలుసు కదా. ఆరి మళ్ళీ నేను పుసుక్కున్న పీకినా కూడా ఆల్రెడీ ఈ ప్రీమియర్ సెట్ చేసి పెట్టినరా. ప్రీమియర్ అంటే తెలుసు కదా, ఓ డేట్ వేసి ఓ ఛానల్లో సెట్ చేసి పెట్టా. నేను వీకినా కూడా వస్తాయి రా. అరే మల్లేష్ 18+ కంటెంట్ రా, మొత్తం 18+ కంటెంట్ మరి వస్తాయిరా. నేను ఉన్నా పైన బయటకు వస్తాయిరా. ఎందుకంటే అందరు నీ అసలు వంటికి లంగలే ఉంటారు కదా. నీ వెనకంగానే నా లెక్క కొంచెం మంచోళ్ళు ఉన్నారు. సో ఆ మంచోళ్ళు నాకు పెడుతురు. మరి దెబ్బ కొట్టినయ్యాలా, దెబ్బ తగులుతుంది. ఈయన నేర్పిండు, ఆయన నేర్పిండి కాదు రే. ఇది నేర్పింది నీ ఆఫీస్ ఉన్నోడే నేర్పిండు నాకు. నీ ఆఫీస్ ఉన్నోడే నాకు పెడతాడు. మల్లేశా, నీ గుజ్జుల దమ్ముంటే ఇక నువ్వు అడియాల్సి నాకు ఇచ్చింది ఆల్రెడీగా. అడియాల్సి నాకు ఇచ్చింది, నేను దాన్ని పెట్టాలని కూడా పెట్టినా. నువ్వు నోరు తెరువురా. నువ్వు నోరు తెరిచి మహేష్ గాండు అనరా ఒకరోజు కొడుక. అప్పుడు గజ్జ 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 ఉరకాల గజ్జలు తెలుసా మల్లేష్? అరే నువ్వు అందరితో పెట్టుకుంటావు కానీ ఇలాంటితో పెట్టుకోలే. 200 మంది కుక్కలు నిన్న మొరిగినాయి. నేను ఒక్కరిని చెప్తే 40,000 మంది చూడు. ఆ కుక్కలు మొరిగితే 10 మంది కూడా చూడరు. నాకు తెలుసు కదా. నీరే చూస్తలేరు భోజనికే. వాళ్ళు ఎంతరా నాకు లెక్క. గాలకి నేను వాళ్ళు ఇస్తానరా. ఇప్పుడు ఇడు సినిమాలిగాడు అవుతాడు. ఇప్పుడు ఇడు సినిమాలిగాడు అవుతాడు. మలియాన్ని మించిన ఆస్తి సంపాదని టార్గెట్ పెట్టుకున్నాడు అంతే. అయితే వీడు ఆస్తి సంపాదిస్తుండు, వీడు బాగా చేస్తానని చెప్పేసి మరి మల్లేష్ గారు వీళ్ళు ఒక్కనే మున్నూరు కాపీ ఈక్వేషన్ లో సేమ్ క్యాస్ట్ గుంజుకోపోయాడు. ఇక మిగతా వాళ్ళందరూ పక్కన వదిలేసిండు. ఇక వాళ్ళకు మంటలు వేస్తాయా మరి. నీ అమ్మ మేము కష్టపడ్డ వాళ్ళము, మీకు పోరాటం చేసిన వాళ్ళము, మలియాన్ కోసం ఎమ్మడి తిరిగిన వాళ్ళము. అన్న మహేష్ గాడ్సే అన్న దించుతున్నావన్నా, రోజు మింగుతున్నావన్నా, మరి గిన్నె కూడా ఒకసారి మా కోసం అరుచుకోన్నా, మాకు న్యాయం చేయి మహేష్ అన్న అని చెప్పేసి నీ ఆఫీస్ ఉన్న న్యాయం చేయమంటారు అన్న. నువ్వు నీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు న్యాయం చేయమంటారు. రే రండా అంటే మహేష్ గారు దమ్మున్నాడని మీ ఆఫీస్ వాళ్ళు చెప్తుర్రా. నువ్వు రండగాని కాబట్టి నా గురించి మాట్లాడతారని చెప్తారు. అదే చెప్తున్నావు. ఇట్లా తీసేటోని కాంచి లెక్క యో ఎట్లా మల్లేష్ నేర్పిన తెలివి నాకు బరాబర్ ఉంటది రే. ఎట్లా కొట్టాలి, ఎట్లా చేయాలి మా గురువు గారు. అయ్యో పెద్ద గురువు, నువ్వు నేర్పించిందే నేర్చుకున్న సారు గురువర్య. అస్సలు ఏం తేడా ఉండదు మనది. నేను తగ్గితే నీ గురువు గారిని విలువ తీసినట్టయితా. నేను తగ్గా, ఎందుకంటే నీ దగ్గర నుంచి నేర్చుకున్నా. నేను తగ్గేటోని కాదు, తగ్గితే నీ విలువ పోతుంది. గురువు గారికి గురువుని మించిన శిష్యుడు కావాలంటే మళ్ళా గురువు గూల పెడతానని మళ్ళీ అంటారు. మన లేనిపోయిన పంచాయతీ. నేను తగ్గితే నా చేతి పోతుంది కదనే. తగ్గొద్దు మనం. నువ్వు అటనే తగ్గకు, నేను ఇటనే తగ్గను. నడిపిద్దాం ఎపిసోడ్ బొత్సులో అయ్యేది ఏం లేదు. మనం పిల్లమా పిల్లలు అయ్యామని నాకు నడుతూనే ఉండదు. ఇది నడిచే సినిమా వదిలిపెట్టేది ఉండదు. ఇక పాపం వీడంటే ఆస్తి బాగా సంపాదించంటే వాళ్ళకి బాధ అయింది. నీ అవ్వ మమ్మల్ని సంపాదించుకొని తెలియడు, వీడేం బాగా సంపాదించండి వాళ్ళే వచ్చిరు.
ఇంక ఇప్పుడు ఈయన పెట్టిండు ఆయన పెట్టిండు మహేష్ అని కోడిస్తూ తెలుసు నా బొత్తు తెలుసు నీ ఆఫీస్ లో ఎత్తుండు ఇంకా ఇప్పుడు అని చెప్పుకో అని వీక్కో అని వీకే అరే సండు కొడుకు అరే ఇక నాకు రావాల్సింది నాకు చేరాల్సింది చేరింది కానీ నువ్వు నోరు తెరిచేదాకనే చూస్తాను రా ఇక నోరు తెరుస్తావా కాలు తెరుస్తావా ఇంకేమైనా బొచ్చు తెరుస్తావా తెరిచిన రోజు ఈ కూరగాయల లెక్క మొత్తం కూరగాయ ఏ కర్రీ బాగుంది ఏ పులుసు బాగుంది అనేది వీడియో ఆడియో ఫోటోలు అన్నీ చేరుతాయి. చేరిన రోజు మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్సీ మన జర్నలిస్టు మన ప్రశ్నించే గొంతు బొచ్చుకాడ అంతాయి తెలుసా రే మా అంత పెద్ద మంత్రి 25 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన అని అదరికి వచ్చి దండం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏడిచింది. ఇక నీ ఫ్యూచర్ నాకు అనిపిస్తుందిరా మల్లేశా ఎందుకంటే మంది కూడా గట్టి ఏడ్చుంటారా ఆ రండర్ రగ్గాలు అయితే బయట పెట్టవు కదరా ఎందుకంటే ఆ కుక్క ఉచ్చలు అవుతుంది కదా ఈ రోజు వాడు ప్లీజ్ డిలీట్ అని తిడతాడు. అయితే మనందరం ఏమో జనరల్ మా ఊరు మల్లేశ గారు బయట కూర తింటాడు కానీ వాడు హోటల్ తింటాడు కాస్ట్లీ నెంబర్ 1 ఛానల్ కదా వాడు ఆ రండర్ రగ్గాడు నెంబర్ 1 ఛానల్ మన రేవంత్ తొలివేలు కాబట్టి మరి ఆ రండగాడు ఏం చేస్తాడంటే హోటళ్ళల్లో తింటాడు కూరలు హోటల్లో తిని ప్లీజ్ డిలీట్ అంటాడు అవి ఎవ్వరు చెప్పడి తెలంగాణ ఎందుకంటే ఆ కొడుకులు అంత ఒకటే కాబట్టి మహేష్ గారు ఉత్సవాలతో కాబట్టి కొడుకు ఫోన్ కొట్టి ప్లీజ్ అన్నా దండం పెడతా నా గురించి చెప్తాకన్నా అది అని స్టేటస్ వాడే నా బొచ్చు వీకలేదు ఈ బచ్చగాళ్ళు నిన్న మన చాలు పెట్టుకొని మళ్ళీ కానీ ఇంగ్లీష్ బతికేటోళ్ళు గీలారా నన్ను వీకేది మల్లేశా దమ్ముండాలరా నువ్వు ఏం చేస్తావు నాకు తెలుసు ఏ కూరలు లేకుండా ఏ బువ్వ తినకుండా పస్తులు వండుకున్నారా నీ అసలు కొట్టాలంటే అట్లుంటేనే కొట్టగలుగుతాం. ఏ తప్పు మన కాడ దొరకనప్పుడే గజ్జ 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 ఉనికించవచ్చు. తప్పు దొరికిందా కొడుకులు నాకు వదులుతారా ఈ కొడుకులు నా చేస్తారు బజార్లా దొరకదురా మల్లేశా ఎందుకంటే దాదాపు 18 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి అంటారుగా పస్తులుండి బతానా నీ అసలు కుక్కల్ని కొట్టాలంటే అట్నే కొట్టాలి. రాజకీయం నాకు తెలుసు కదరా ఒక రాజకీయ నాయకుడు దెబ్బతీసేది కూరగాయల ముచ్చట్లే. ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు ఎంత పెద్ద ఎత్తుకెదినా కూరగాయల ముచ్చట్లు బయటపడితే వాళ్ళ పరువు పోతుంది. అందుకే కూరగాయలు తినకుండా బతాను నేను అర్థమైందారా సండు కొడక ఇక వీకరా నువ్వు నా బొచ్చు వీకేది అంటే కూరగాయల జోలి ఇంతవరకు ఉన్నది. ఇప్పుడు ఇంకొక 2 విషయాలు ఉన్నాయా అత్యంత ప్రమాదకరమైన పత్రిక గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు మబలబడేవు అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఇగో ఈ లంగమల్లి గారి పత్రిక. ఈ లంగమల్లి గారి పత్రికలో వాళ్ళు ఇవ్వకపోతే నేనే ఇస్తా అన్న ముచ్చట రాయాడు. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ ఇచ్చినా ఉసేదారి జితనా బాగేదారి సామాజిక కోణం ఉండదు. బీసీలకు న్యాయం చేపిస్తా ఉండదు. నిరుద్యోగులకు వారధి నైత ఉండదు. సామాజిక కోణం ఉండదు. RTR 7200 కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ బొంగు పోషారం ఏ రావు. సామాజిక కోణం ఉండదు. చార్జీపీటీ కాదయ్యా ఇది నా కవిత్వం కాదు చార్జీపీటీ కూడా కాదు మల్లిగాని కవిత్వం ఇది మబలపల్లి ఇది మల్లిగాని కవిత్వం. సో ఇక్కడ మల్లిగారు సోషల్ మీడియా శుద్ర పూజారులు ఇంకా రేవంత్ రెడ్డి గారు వస్తున్నాయా ఇక మళ్ళీ అరే కేసీఆర్ అరే కేటీఆర్ అరే మహేష్ గారిసే కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రండర్ రగ్గాడైతే పట్టుకొని చెప్తాడు కాబట్టి కొడుకులై మంది సంసారాలు మంది జీవితాలు కేటీఆర్ జీవితం బజార్ కించవచ్చు కేటీఆర్ కుటుంబం కాదు కానీ రేవంత్ రెడ్డి బజార్కి రావద్దు కోమరెడ్డి వెంకరెడ్డి బజార్ రావద్దు మల్లిగాంధీ రావద్దు నల్లుకుట్ల రగ్గాని బయట రావద్దు అలా సంసారాలు మంది మాత్రం వ్యభిచారాలు. కేటీఆర్ అయితే ఏంది గప్పోడు ఆయన న్యూస్ ఛానల్ నడిపిస్తాడు గాయన అయితే ఏంది ఇసగుండలే సంసారాలు కావు అలా బజార్కి నాసేయాలి కొడుకులు అని అలా మాత్రం దాచుకోవాలి. ఎట్లా దాస్తారా కొడుక ఎట్లా దాస్తావు నీ ఓలే ఇస్తున్నారు నాకు పాపాల పుట్ట పేలుతాంది. ఇప్పుడు పాపాల పుట్ట మహేష్ గాడ్స్ అనే ఒక మొగోడు పేరుస్తున్నాడు. ఒక రండగాడు మూసుకొని పండుకొని విషం కక్కుతుండు బూతులు తప్ప ఏమని చెప్తున్నా మీ గుజ్జుల దామడి చూద్దాం. బూతులతో పోటీ పడతాం మా గురు ఈ రండగాడే గెలవడు నాతోని బూతులతో పోటీ పడతాం. మీరు గెలుస్తారా బూతులతో పోటీ పడతాం మనం ఇక ఈయన జీవితం కాదు ఈయన ఒక్కదే జీవితం.
కోమటిరెడ్డి వెంకరెడ్డి కేసును వీళ్ళందరూ ఛానల్ పెట్టాడు. రెండో రగ్గాన్ ఛానల్ పైన కేసు పెట్టలేదు. అయ్యో జర్రాగరి ఇగో ఈయన పైన ఆయన పైన ఇంకోళ్ళ పైన ఈ రెండో రగ్గాలను ఉన్నాడు. వాని ఛానల్ పైన కేసులు కావు కూడా. ఎందుకంటే అదంతా కాంగ్రెస్ ముచ్చట అయితేనైతే. ఇప్పుడు లిస్ట్ ఉంది, జర్రని తర్వాత చెప్తా ముచ్చట. ఇగో ఇది అన్ని ఛానల్ చూసుకోరు. రెండ రగ్గాల ఛానల్, రెండ మల్లిగారి ఛానల్ ఉంటుంది ఇలా. ఎందుకంటే పట్టుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారు తాగితే కొడుకులు కాబట్టి కేసులు కావు. కేసులు పెట్టాల పైన జనాలకు సిగ్గు రావాలి, సోయి రావాలి. ఎసవండి కొడుకులు మనం పెద్ద చేసినాం అనేది మాకు వచ్చింది, మీకు రావాలని కోరుకుంటున్నాను. ఇంక అంతే. అందుకేనయ్యా ఇంత ధైర్యం చేసేది. ఇక కేటీఆర్ మాత్రం జీవితం కాదు. రకుల్ రావు, డ్రామారావు, ఇప్పుడు నీకేం పెట్టాలరా? డిలీట్ రఘు ఇంకేం పెట్టాలరా? మరి రండమల్లిగా నీకేం పెట్టాలరా? కూరగాయల మల్లిగాడు. ఏం మల్లిగాడు? కూరగాయ కాదు, కూరగాయలు మల్లిగాడు అని మనం కూడా పెట్టచ్చు. తప్పేందా మరి? ఇప్పుడు టిట్ ఫర్ టాట్ ఉండాలి కొడుకులకు. ఎవరు ఇవ్వలేకపోయారు, ఇస్తాను. సింగిల్ మ్యాన్ ఆర్మీ స్టిల్ ఈ రోజు కూడా సింగిల్ మ్యాన్ ఆర్మీ అని. అవ్వ ఇంత పెద్ద మొనగాడు ట్రంప్ గాడు ఏ కూర్చుండు, ఏ కుండలో కూర్చుండో చెప్పే మొగోడు మహేష్ గారు సే బయట వెళ్ళాడారా? బూతులు తప్ప ఏం బయట వెళ్ళేవారా? బొచ్చు కూడా బయట వెళ్ళవా? లేదంటే చంపేస్తా. ఫోటో ఎక్కువ దిగుతుంది కదా, పొడి ఎక్కువ కదా మరి, చెయ్యి ఫోటో ఎక్కువ దిగుతుంది మరి, అట్నే దిగుతుంది. భగవంతుడు చూస్తాడు, అన్ని పాపాలు పేలే వస్తుంది దగ్గర పడ్డది. సో ఇప్పుడు ఇక అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఈ రండమల్లిగాని పత్రిక. అత్యంత ప్రమాదకరమైన యూట్యూబ్ ఛానల్ మన రేవంత్ తొలి వెలుగు. ఏం ఛానల్? మన రేవంత్ తొలి వెలుగు. అది రండ ఛానల్, అది నల్లికుట్ల ఛానల్ అనేది తెలంగాణ వరకు గ్రహించుకోవాలి. అది ప్రశ్నించే గొంతు కాదు, రండమల్లిగాని ఉచ్చదాగా గొంతు. ఇది రాసి పెట్టుకొని మనం గుజ్జులో దమ్ముంటే మహేష్ గారితో పెట్టుకోమండి. పక్కన జరగద్దని చెప్పి, ఫోన్లు కొట్టద్దని చెప్పి, పెట్టుకోరా అని చెప్పి దానికి పెట్టుకోరాడు. అటు పెట్టుకోడు మనతో, నాకు తెలుసు కదా, వాడు పిరికి కొడుకు. ఇక ఇప్పుడు ఇంతవరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించుకోవాలన్న విషయాలని చెప్పినాను. సో మంది జీవితాలు, మంది సంసారాలు, మంది అది ఇది బయట వేసిన కొడుకులు మరి అలా బయట పడుతున్నాయి. భయం అవుతుంది, భయం కావాలి. ఇక రేపు ప్రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. ఒక 3 రోజులు సెలవు, 3 నుంచి 4 రోజులు. ఇక 3 రోజులు అయినాయి కదా, ఇక మళ్ళీ మొదలు పెడతాం. ఉంటే మొదలు పెడతా. పీకిని అనుకోరి కర్మ గారి. మీకు రావాలనే వీడియోలు మీకు వచ్చేస్తాయి ఎక్కడి నుంచో కానించి. నేను సెట్ చేసేదాన్ని. మీకు రావాలనే వీడియోలు ఎక్కడి నుంచో కానించి సెట్ చేసినా అవి వచ్చే కాడి నుంచి మీకు వచ్చేస్తాయి. నేనున్నా లేకున్నా ఏం టెన్షన్ మీరు. అది ముచ్చట. ఇక వార్తలు ఇలా మేజర్గానే మనం ఇంతకంటే చైతన్యవంతమైన ముచ్చట్లు ఏం లేవు. ఇది బరాబర్గా ప్రజలలో పోతే చాలు. ఇక ఏమన్నా ట్రెండింగ్ టాపిక్స్ ఉంటే తీసుకొని మాట్లాడుతున్నా. సో మరి ట్రెండింగ్ టాపిక్ ఒకటి తీసుకుంటా. మీరు మాత్రం ఇగో ఇంత పొడి పెట్టినా మీకు చెప్తారా? ఇప్పుడు ఎంతమంది తెలుసా? ఒక నిమిషం ఆగరి. 2000 మంది లైవ్ చూసిరా, కానీ 128 మంది లైక్ చేశారు. బంద్ చేసుకుందాం. ఇది చాలా నన్ను 2 సంవత్సరాలకి తొక్కి ఎదగకుండా చేశారు. ఇలా సిక్కిరు కొడుకులు, ఇలా ముదాడేసాం. సంపాల కొడుకుల్ని ముదాడేసి అది చేయాలంటే మీరు లైకే చేయాలి. ఆ ముదాడు ఇప్పుడు మీ లైక్ చేస్తే అది రీచ్ పోతా ఉంటే గజ్జ వంకుతుంటారు. సో దండం పెడుతున్నా, 1 సెకండ్ లైక్ చేయరు వదిలిపెట్టకుండా. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్.